హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. తెలుగు సినిమాల హవా ఇప్పుడు దేశాలు కాదు ఖండాలు దాటి విస్తరిస్తుంది. నిజానికి ఒకప్పుడు లిమిటెడ్ బడ్జెట్తో దర్శకులు ఒక కమర్షియల్ సినిమాని చేసి ప్రేక్షకుల ముందు ఉంచేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఒక సినిమా చేయడానికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. డైరెక్టర్ ఆకాశమే హద్దుగా తన ఇమాజినేషన్ని పవర్ని ఉపయోగించి ఎలాంటి కథ రాసుకున్నా కూడా ఆ బడ్జెట్ పెట్టడానికి టాలీవుడ్ వెనుకడుగు వేయడం లేదు. ఆ సినిమాని తెరపైన విజువల్ వండర్గా తెరకెక్కించడానికి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, హీరోలు అందరూ రెడీగా ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు టాలీవుడ్ పైనే పడింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి 4 దశాబ్దాల నుంచి మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక ఆయన ప్రతిభ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి చిరంజీవి దగ్గరికి రష్యా నుంచి కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ మాస్కో ప్రతినిధులు వచ్చి మర్యాదపూర్వకంగా చిరంజీవిని కలిశారు. ఇక వాళ్ళు చిరంజీవిని కలవడానికి గల కారణం ఏంటంటే తెలుగు సినిమాలు ప్రస్తుతం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తమ హవాను కొనసాగిస్తున్నాయి. కాబట్టి మన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ఏవి ఉన్నా కూడా రష్యాలో పెట్టుకోమని ఆ ప్రతినిధులు చిరంజీవికి మర్యాదపూర్వకంగా విన్నవించుకున్నారు. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ రష్యాలో కూడా జరుగుతున్నాయని, అక్కడ ఆ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలియజేశారు. ఇక టాలీవుడ్కి రష్యాలో షూటింగ్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను రష్యా గవర్నమెంట్ సమకూరుస్తుంది. కానీ మీ సినిమా షూటింగ్లను మాత్రం తమ దేశంలో పెట్టుకోండి. టాలీవుడ్కి రష్యాకి మధ్య మంచి అనుబంధం ఉండేలా చూడండి అని చిరంజీవితో చర్చించడం ఒక గొప్ప విషయంగానే భావించాలి. ఇక మాస్కో గవర్నమెంట్ సినిమా అడ్వైజర్ జూలియా గౌల్బేవా, మాస్కో క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ హెడ్ ఎకటెర్నియా చెక్కర్, ఇక యూనివర్సిటీ డైరెక్టర్ మరియా లాంటి ప్రముఖ ప్రతినిధులు వచ్చి చిరంజీవితో మాట్లాడడం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచిందనే చెప్పాలి. ఇక దానికి చిరంజీవి కూడా సానుకూలంగా స్పందిస్తూ టాలీవుడ్ షూటింగ్కి సంబంధించిన పనులను రష్యాలో పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకుంటామని వాళ్ళకి భరోసా కల్పించారు మెగాస్టార్. ఇక మొత్తానికైతే టాలీవుడ్ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో కూడా తన హవాను భారీ రేంజ్లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.